Hello everyone. Today's recipe Minapa Vada. ఈరోజు నేను చెప్పే టిప్స్తో మీకు పర్ఫెక్ట్ వడ తప్పకుండా వస్తుంది. ఫస్ట్ అయితే నేను మినపప్పు అండ్ హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని 4 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు మినపప్పుని మిక్సీ జార్లో వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేం వేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మినపప్పు వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అలా వాటర్ పోయాలి అంతే. మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకొని మనకి ఇంకా కొంచెం వడ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మరీ గట్టిగా పిండి ఉన్న వడలు చాలా గట్టిగా వస్తాయి. సో కొంచెం లూజ్గా పిండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను వడపిండిని అంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఒకవేళ పిండి కనుక లూజ్ అయిందంటే 1 స్పూన్ బియ్యం పిండి కనుక యాడ్ చేసుకున్నారంటే మళ్ళీ పిండి గట్టిగా అవుతుంది. లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ గట్టిగా అవుతుంది పిండి అనేది. మనకి వడలు అనేవి రెస్టారెంట్ స్టైల్ లాగా చాలా ఫ్లఫీగా రావాలంటే ఒక విస్కర్ తీసుకొని మన వడపిండిని 5 మినిట్స్ పాటు విస్క్ చేసుకున్నామంటే వడలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం విస్క్ చేసుకున్న వడపిండిలో హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 2 గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ సోడా అసలు వేయకూడదు. వేసారంటే ఆయిల్ బాగా పీల్చేస్తుంది వడ. ఇప్పుడు ఒక బాండిల్లో డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా వడలను వేసేసుకోవాలి. వడలు వేసేటప్పుడు మనం ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని చేతిని తడుపుకుంటూ కనుక వడలను వేసుకున్నామంటే అవి చాలా ఈజీగా ఆయిల్లో వేసుకోవచ్చు. చేతికి అంటుకోకుండా ఉంటాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. రెస్టారెంట్ స్టైల్లో మినపవడలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఇవి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్, చాలా బాగుంటాయి. చూడండి వడలు ఎంత మృదువుగా వచ్చాయో. నేను చెప్పిన టిప్స్ నల్లా ఫాలో అయితే చాలు, వడలు చాలా ఫ్లఫీగా బాగా వస్తాయి. మా రెసిపీస్ మీకు నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.